పాటలు ఏంటండి ఇది? వారి పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఈ పేర్లు ఎక్కడ ఉన్నాయి? వెరీ సింపుల్ అండి, చాలా సింపుల్. ప్రాబ్లం ఏంటంటే ఈ సింపుల్ జరగవు. వచ్చిన ప్రాబ్లం అంతా అదే. మన దారి ఇరుకు మార్గమా, విశాల మార్గమా? ఈ ప్రయాణం మనం చేసేటప్పుడు కొన్ని సంగతులు మనం పాటించాలి దేవుని మార్గంలో ఉండడానికి. ఆయన మన చెవికి మన మాటలు వింటున్నప్పుడు మనం ఆయనకు ఎలా ఉండాలన్నది బలిపీఠం మీద దహించిన బలి పశువు యొక్క అర్పణ వలె ఉండాలి. అది పైకి వెళ్ళాలి. ఇంపైన అన్ని తెలుసు మనకి. చేయదే చేయదు, కావాల్సిందే చేయదు. ఆత్మ విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించాలి. శరీరాశలను విసర్జించాలి అనేది బాగుంది. ఆత్మ విరోధముగా అంటే అది జరిగే పనే కాదు. ఎందుకు ఆత్మ విరోధంగా అంటే జరిగే పని కాదు? అబద్ధం ఆడకూడదు, సరిగ్గా ఉండాలి, ఒకరినొకరు ప్రేమించాలి, దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. వీటన్నిటికీ విరోధంగా ఏంటి? మిగతాయన్ని శరీర ఈ ఆశలు, ఈ శరీర కార్యాలు మనం చేసేటి చెయ్యం. జాగ్రత్త. పరదేశులుగా ఈ దేశంలో ఉన్నంత కాలము భయముతో భక్తితో దేవునితో కూడా ఉండాలి, మెలకువగా ఉండాలి అంట. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే పేతురు రాస్తాడు మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో, ఆ సింహం ఎట్లున్నదంట? సైతాను గర్జించి సింహం వలె జరుగుతున్నది. ఒకవైపు యేసు ప్రభువు చూస్తున్నాడు నిన్ను, ఎందుకంటే నువ్వు ఆయన ఎంత భయభక్తులు గలవాడివి. నువ్వు మాట్లాడే మాటలు ఆయన చెవియక వింటున్నాడు. ఇంకొక వైపు నువ్వు ఎప్పుడు అబద్ధం ఆడతావా, ఎప్పుడు నువ్వు తప్పు చేస్తావా, ఎప్పుడు నువ్వు శరీరాశలకు వెళ్ళిపోతావా, నిన్ను పక్కకు తీసుకెళ్ళిపోతావని సైతాను రెడీగా ఉన్నాడు. ఒకటి విశాల మార్గము, ఒకటి ఇరుకు మార్గం. యేసు ప్రభువుని ఎంతో టెంప్ట్ చేసినాడు సాతాను. అక్కడ మనకు ఆ 3 వచనాలే రాశారు, కానీ చాలా శోధించాడు. ఎక్కడ కూడా యేసు ప్రభువు లొంగలేదండి. యేసు ప్రభు ఆ రోజు ఆయనతో మాట్లాడినప్పుడు సైతాను ఆయన్ని ఎంతో పుల్లబెట్టి పొడిసినప్పుడు ఆయన ఎవరు? మన వంటి స్వభావము గల మనుష్యుడే. యేసు ప్రభు మనుష్యుడే. హీ హాజ్ షోన్ us. ఆయన నీకు నాకు ఆ యొక్క మాటల్లో ఉండకుండా, ఆ యొక్క తలంపుల్లో ఉండకుండా ఎలా ఉండాలో ఆయన మనకు చూపించిన వాడు కదా. ఇంకొక మాట ఏంటంటే, చదువుదాం ఒక్క మాట. మొదటి తిమోతి 6వ అధ్యాయము 7వ వచనం. మొదటి తిమోతి 6వ అధ్యాయము 7వ వచనం. మనం ఈ లోకంలోకి ఏం తేలేదు, ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి తృప్తి కలిగి ఉండాలండి. చాలా మనలో లేని మాట ఏంటంటే తృప్తి. తృప్తి లేదు, కంటెంట్నెస్ లేదు. ప్రతిదీ ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. చాలా చాలా భయంకరమైనది. జీవ గ్రంథంలో నీ పేరు రాయబడాలి అంటే నువ్వు చేయాల్సిన పనులు. ఇంకొక మాట ఉన్నది చూడండి, 91వ కీర్తన, అందరికి తెలిసింది, 11వ వచనం. 91:11 అయిపోయింది. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. యేసు ప్రభువు దేవుడు నీ కొరకు నా కొరకు ఎంతో ప్రేమ కలిగిన వాడు. మనం తప్పు చేయకూడదని చెవి ఎక్కి ఆలకించేటోడు. మన మార్గంలో ఏది జరగకూడదని మనం ప్రతి ప్రార్థనలో చేస్తాం కదా. దేవాన్ని 91:11 నీ దూతల్ని మార్గంలో ఉంచు. కానీ మనం వెళ్ళే మార్గం ఆయన మార్గం కాదు.
మనం చేసే మాటలు మాత్రము ఆయన కొరకు జరిగే పని అది. నీ భర్తను తీసుకురా అంటే మనం ఏమంటున్నాము? నేను ఎందుకు తేవాలి, నువ్వు ఎందుకు అడిగినావు అంటున్నావు. ఆమె ఏమన్నది? నాకు నిజం చెప్పింది. యేసు ప్రభు రాత్రి సమయంలో నీతో నాతో మాట్లాడుతున్నాడు. స్ట్రైట్ ఫార్వర్డ్ టాక్ అండి. ఆయన మన హృదయం అనే తలుపు వద్ద నిలబడి తప్పుతా ఉన్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. ఇదిగో నేను తలుపు యొద్ద నుండి చూడండి, ఒక మాట చదువుకొని వెళ్ళిపోదాం. ప్రకటన 3:21 తెలుగులో 21 చదవాలి. ఇదిగో నేను తలుపునంత నిల్చుండి తట్టుచున్నాను. ఆయన తడుతున్నాడండి, మనం వినట్లేదు. ఆయన అడుగుతున్నాడు, నీ పేరేంటి అని. యాకోబు నిజం చెప్పాడు, ఆశీర్వాదం పొందాడు కదా. సమరయ స్త్రీ నిజం చెప్పింది, తను రక్షింపబడి తనతో పాటు ఊరి జనాన్నంతనే రక్షింపబడి వారందరి పేర్లు జీవ గ్రంథంలో రాయబడి ఉంది. మనందరి పేర్లు ఇక్కడ జీవ గ్రంథంలో రాయబడి ఉంటారు. ఎందుకు అంటే మనం దేవుని పిల్లలము, దేవుని యందు భయభక్తులు గలవారము, దేవుని వల్ల మనం రక్షింపబడిన వాళ్ళం. మనం చాలా ముఖ్యమైన మాట ఇది. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల, ఈ మాట రక్షణ లేని వారికి కొరకు కాదు, రక్షింపబడిన నిన్ను నన్ను దేవుడు అడుగుతున్నాడు ఈ రాత్రి. మరొకసారి నీ దగ్గరికి వస్తున్నా సహోదరుడా, సహోదరి, నీ పేరు ఆ జీవ గ్రంథంలో రాయబడి ఉండాలని నా ఆశ. ఇంతకు ముందే రాయబడి ఉన్నది. నువ్వు రక్షణ పొందినావు, బాప్తిస్మం తీసుకున్నావు, దేవుని కొరకు నిలబడినావు, దేవుని గ్రంథంలో నీ పేరు రాయబడి ఉన్నది. కానీ మార్గం తగ్గిపోతున్నావు. జాగ్రత్త. నువ్వు మార్గం తగ్గిపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలా? 119, 105 వచ్చినాం కదా అందరికీ. నీ వాక్యము నా పాదములకు, నా త్రోవకు, నీ మార్గములో ఆయన వాక్యము వెలుగై ఉండాలి. నీ జీవితంలో ఆయన వాక్యము దీపమై ఉండాలి. నువ్వు మాట్లాడేది ప్రతిదీ వెలుగులో ఉండాలి. నువ్వు చేసేది ప్రతి పని వెలుగుమయమై ఉండాలి, దేవుల్లో ఉండాలి. దేవుడు మనల్ని ఈ చిన్న మాటలు, చిన్న మాటలు, నేనేం ఎక్కువ ఏం చెప్పలేదు, మీకు తెలియంది ఏం చెప్పలేదు. నేను చెప్పింది ఒకే ఒక మాట, సమరయ స్త్రీ గురించి. మెయిన్ అబద్ధం ఆడలేదండి ఆమె పేరు జీవ గ్రంథంలో రాయబడింది. మలాకి 3:16 ఏం రాయబడిందండి? దేవుని యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుతుండగా యెహోవా చెవియొగ్గి ఆలకిస్తున్నాడు. ఆయన యందు భయభక్తులు గలవారు, ఆయనను స్మరించువారు, వారి కొరకంట ఒక పుస్తకం రాయబడి ఉంది. నీ పుస్తకం, ఆ పుస్తకంలో నీ పేరుందా? పేరుంటే సంతోషం. నేను అడగలేను, నేను నిన్ను అనలేను, నీకు తెలుసు, నీ మనసుకు తెలుసు ఎవరికి వాడు. ఒకవేళ ఇంకా ఏమైనా తలంపు ఉంటే ఈరోజు యేసు ప్రభు తలుపుతున్నారు. నాకు ఇస్తే ప్రభా, నేను ఇన్ని రోజులు దేవా, రండి ఒక నిమిషము దేవుణ్ణి పరీక్షణ చేసుకొని అడుగుదాం. దేవా, నేను నీ బిడ్డని, దేవా, నేను నీ కుమారుణ్ణి, నన్ను నువ్వు రక్షించినావు, నీ మార్గంలో ఉంచినావు, నీ వాక్యం నాకు ఇచ్చినావు, నీ సేవకుడిని నాకు ఇచ్చినావు, నీ మందిరాన్ని నాకు ఇచ్చినావు. అయినా సరే ఎన్నోసార్లు నేను తగ్గిపోతున్నాను ప్రభా. ఆ ఇరుకు మార్గంలో లేకుండా విశాల మార్గంలోకి వెళ్ళిపోవడానికి ఎంతో మరి సైతాన్ని బలవంత పడుతున్నాను ప్రభా. నేను ఆ యాకోబు వలే ప్రభా నిజం చెప్పి, నా యొక్క పేరు యాకోబు, నేను మోసగాడిని అని చెప్పగలే ధైర్యం అనుగ్రహించండి. ఆ స్త్రీ వల్లే, సమరయ స్త్రీ వల్లే ప్రభా నిజం చెప్పగలిగే శక్తి అనుగ్రహించండి.
నా పేరు ఆ జీవ గ్రంథంలో లిఖించబడినదన్న ఆ యొక్క దృఢ నిశ్చయత నాకు అనుగ్రహించండి. రాత్రి సమయంలో నీ దగ్గరికి వస్తున్నాను ప్రభా. నువ్వే నా దేవుడవు, నా తండ్రివి, నా రక్షకుడు. నీవు తప్ప నాకెవరు లేరు ప్రభా. నా వల్ల కాదు, నేను చేయలేకపోతున్నాను. నన్ను కరుణించు, కటాక్షించు. దేవా, నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని నా కొరకు తీసుకొచ్చినావు ఈ లోకానికి. నరురూపిగా ఆయన జన్మించినాడు. నేను పొందవలసిన పాపాన్ని యేసయ్య పొందినాడు. ఆయన వీపుల మీద ఆ దెబ్బ, కరుణా దెబ్బలతో దేవా మరి దున్నబడింది. ఆయన రక్తము కారింది. ఆ రక్తము ద్వారా నాకు రక్షణ పొందింది. నేను స్వస్థచిత్తుడైనాను. నా పేరు జీవగ్రంథం రాయబడి ఉన్నది. నా కొరకు జీతము సిద్ధపరచబడి ఉన్నది ప్రభా. ఆ బహుమానము నేను పొందగలిగేటట్లు, ఆ బహుమానం కొరకు నేను పరిగెత్తగలిగేటట్లు, నీ మార్గంలో నేను నడవగలిగేటట్లు ప్రభా నన్ను పరీక్షించి కాపాడి నీ కృపలో నన్ను దేవా ప్రతిరోజు వర్ధిల్ల చేయమని అడగాలి. ఒక్క నిమిషం మనలో మనం పరీక్షించుకుందాం. మా ప్రేమ గల పరలోకమందున మా తండ్రి, నీ వాక్యం ద్వారా మాతో నీవు మాట్లాడినావు ప్రభా. నీ దగ్గరకు వస్తున్నాం ప్రభా. నా హృదయాన్ని ముందు పెడుతున్నాను ప్రభా. నా హృదయ ఆలోచనలు, నా తలంపులు, నా మాటలు ప్రభా అది బయటకు రాకముందే నీకు తెలుసు. నా హృదయంలో అవి రూపు పొందకముందే నీకు తెలుసు ప్రభా. అయినా సరే ప్రభా, ఎన్నోసార్లు నీ ఎంత భయభక్తులు గలవాడినై, నీ ఎంత భయభక్తులు గల దానినై దేవా నేను మాట్లాడే మాటలు ప్రతిదీ నీకు వ్యతిరేకంగా ఉంటున్నాయి. వాటిని సర్దిద్దాయి. నీ మార్గంలో నేను ఉండగలిగేటట్లు చేయండి. నీ వైపు నేను చూడగలిగేటట్లు చేయండి. నా వలన ప్రభా నా యొక్క మాటలను బట్టి, నా యొక్క క్రియలను బట్టి, నా యొక్క ప్రవర్తనను బట్టి దేవా పక్కవారు మారగలిగేటట్లు చేయండి. నన్ను చూసిన వారు దేవా ఈ సహోదరి దేవుని కుమార్తె, ఈ సహోదరుడు దేవుని కుమారుడు, యేసు ప్రభువుని నమ్మినవాడు అని చెప్పగలిగేటట్లు, తెలియజేయగలిగేటట్లు చేయండి. మేమేమో అరిసి గోల పెట్టవలసిన అవసరం లేదు ప్రభా. మా దేవుడు, మా తండ్రి, మా రక్షకుడు మమ్మల్ని నడిపించండి. ఈ సాయంత్రం సమయంలో ఇచ్చిన మంచి సమయం కొరకై నీకు వందనాలు. నీవే కాచి కాపాడి ఆశీర్వదించమని ఇచ్చిన మంచి సమయం కొరకై నీకు వందనాలు చెల్లిస్తూ యేసు ఘనమైన నామమున వినయంతానికి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు రైటింగ్ ఎక్కడ రామ్మ కూర్చో. మీ పేరేంటి, పూర్తి పేరు? జయాన్ రిజాయిస్ బర్త్డే. పాపకు ఒక వాగ్దానం ఇవ్వాలనుకుంటున్నాను. రక్షింపబడినావు కదా, ఇంకా లేదంట. అది నిజం చెప్పడం అంటే ఎంతమందిలో ఐ లవ్ యూ బికాస్ ఆ ధైర్యం ఉండాల. సేవకుని కూతురు ఎవరేమనుకుంటారు, వీ డోంట్ కేర్. ఉన్న మాట చెప్పాలా, దేవుడు రక్షిస్తాడు. ఈ మాట ద్వారా, నువ్వు నిజం చెప్పిన మాట ద్వారా దేవుడు రక్షిస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నిన్ను పైకి తీసుకొస్తాడు. నువ్వు ఆయన నమ్ముకో. నువ్వు చేయాల్సింది ఏం లేదు. నేను నీలాగానే ఉన్నా. నేను దేవుని సేవకుని కొడుతున్నాను. దేవుని మందిరంలో పెరిగినోడిని, అన్ని చేసినోడిని. అయితే ఒకరోజు దేవుడు నన్ను పట్టుకున్నాడు. యవ్వన వయసులో ఉండగానే, నీ వయసు ఎంత? 18. అదే వయసు నాకు కూడా 16, 17లో ఉన్నప్పుడు దేవుడు నన్ను కూడా పట్టుకున్నాడు, రక్షించినాడు నన్ను. మాట ఎందుకు చెప్తున్నానంటే, రక్షణ అనేది చాలా ముఖ్యం. ఆ బీజం మనలో ఉంటే అది పోదు. దేవుని నుంచి పడిపోయినా, దేవుని నుంచి వెళ్ళిపోయినా, దేవునికి దూరంగా అయిపోయినా ఆ బీజం ఉన్నది. రక్షణ అన్న మాట ఉన్నది. పరిశుద్ధాత్మ నాలో ఉన్నాడు, నన్ను వెలిగిస్తున్నాడు. నీలో కూడా వెలిగిస్తాడు. ఆ వెలిగింపు నీకు వస్తుంది. ఒకరోజు దేవునికి నువ్వు ఒక్క మాట చెప్పు. ఇదేంటి అందరూ ఈ మాటలు అంటారు, ఏంటి నువ్వు ఎవరు? నేను ఇక్కడ ఉండి 2 సంవత్సరాలు పుట్టి పెరిగినాను,
నిజమేనా అని అడుగు దేవుణ్ణి. ఆయన ఒక మాట చెప్తున్నాండి. ఈ యోగ గ్రంథము 22వ అధ్యాయం. యోగ గ్రంథము 22వ అధ్యాయం. ఇది జరగాలి అంటే నువ్వు ఆయన మాట వినాలి, ఆయనలో ఉండాలి. చదువు 21వ వచనం చదువు. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. ఒక చిన్న మాట, ఆయనతో నీవు సహవాసం అంటే ఏంటండి? భుజం మీద భుజం చేసుకొని చేతులు పట్టుకొని ఫ్రెండ్షిప్, ఫెలోషిప్, టుగెదర్నెస్. ఎవరితో ఉంటుంది అది? అందరితో ఉంటుందా? అందరూ ఫ్రెండ్సే, కానీ ఇది ఎవరితో ఉంటుంది ఈ ఫెలోషిప్? స్పెషల్ ఫ్రెండ్, థిక్ ఫ్రెండ్, వాళ్ళతో ఉంటుంది. అన్ని చెప్పుకుంటాం. అలా ఉండాలి దేవుడితో. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానం కలుగును. మనలో సమాధానం మన ముఖంలో కనబడాలి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నీకు కృప చూపిస్తాడు. ఒకరోజు ప్రభు చిత్తమైతే ఈ రాత్రే అడుగు, పడుకోకముందు క్యాజువల్గా అడుగు. నువ్వేవో పడి దొర్లి ఇది చేసి దేవా నన్ను రక్షించాల్సిన అవసరం లేదు. స్మాల్ థింగ్. ఈజ్ ఇట్ ట్రూ లార్డ్? ఈజ్ ఇట్ ట్రూ? Prince uncle told me something. I've been listening. I am in your presence. Correct? Is it true? If it is true, come show me. ఇది నిజమైతే నువ్వు నాతో వచ్చి మాట్లాడు, నాతో ఉండు, నాకు చూపి. ఎందుకు ఇంత మంది నీ మార్గం కొరకు బలైపోతున్నారు? రోజు కొన్ని వేల మంది క్రైస్తవులు దేవుని నామం కొరకు చనిపోతున్నారు. ఒక్క మాట వేరే మాట అంటే బతికిపోతారు. కత్తి పట్టుకొని గన్ను పట్టుకొని, ఆ మాటలు నేను అన్నట్లేదు తెలుసు. మాట చెప్తే నువ్వు బతికిపోతావు. భార్య పిల్లల్ని చంపేస్తున్నారు. ఏంటి ఆ మహిమ? ఏంటి ఆ కారణం? ఏంటి ఆ రీజన్? ఏంటి? వై దీస్ పీపుల్ ఆర్ సో? థింక్ అబౌట్ ఇట్. గాడ్ విల్ రివీల్ ఇట్ టు యూ. నేను ఏం చెప్పవలసిన అవసరం లేదు, నీకు అన్ని తెలుసు. గాడ్ విల్ రివీల్ ఇట్ టు యూ. అప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఆయనతో సహవాసం చేస్తావు. నువ్వు ఆయనతో సహవాసం చేస్తే నీకు సమాధానం ఉంటుంది. నువ్వు ఆయనతో సహవాసం చేస్తే నీకు మేలు కలుగుతుంది. అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తే ఆయన ఆలకిస్తాడు. 27వ వచనం చదువు. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించను. చాలు. 28 చదువు. మరియు నీవు దేనినైనా యోచన చేయగా స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ఇంతవరకు మనం చదువుకున్నది అదే మార్గము. యేసు ప్రభు మార్గంలో ఉంటే వెలుగు ఉంటుంది. యేసు ప్రభు మార్గంలో ఉంటే రక్షణ ఉంటుంది. యేసు ప్రభు మార్గంలో ఉంటే ఆయన యొక్క ఆశీర్వాదం ఉంటుంది. నమ్మునన్ను భయంకరమైన జీవితం జీవించిన, దేవుళ్ళో ఉండి దేవుడు లేకుండా తిరిగి దేవుడు ఉన్నట్టు డ్రామా చేసి 14 సంవత్సరాలు అమెరికాలో బాప్టిస్ట్ చర్చిలో నేను డీకన్గా ఉన్నా. వేషధారణ, తాగుడు, సిగరెట్, ఇష్టానుసారమైన ఇది అన్నీ ఉండేవి. అమెరికాలో అడిగేటప్పుడు ఇక్కడే మాటలు కదా. దేవుడు ఒకరోజు పట్టుకున్నాడు నన్ను. ఒక రాత్రి డిసెంబర్ మాసం, నవంబర్ మాసంలో కూర్చొని మందు తాగుతున్నా. సడన్ గా ఎవరు మాట్లాడలే నాతో. నువ్వు అది కూడా నమ్మద్దు. నా మీదకి వచ్చేసాడండి, నా ముందు మీద కనబడ్డాడండి యేసు ప్రభు, వస్తాయని. నీ హృదయంలో నీకు రావాలి.
అవి వచ్చి ఉండొచ్చు, వాళ్ళ ధన్యులు వాళ్ళని ఏం తప్పనట్లేదు, నేను జరిగి ఉండొచ్చు. నాలో జరగలేదు కాబట్టి నా సంగతి వేరే. నీలో జరిగి ఉండొచ్చు, నీలో జరగచ్చు. కానీ ఒకరోజు నేను అలా కూర్చుంటే సడన్ గా నాలో మార్పు వచ్చింది. వదిలేసా అలాగా తాగేది, ఆ గ్లాసు ఆ బాటిల్ అలాగ వదిలేసా. రాత్రి 1 గంట అయింది, పైకి వెళ్ళి నా భార్య నిద్రపోతుంది. లేదు మేరీ, నేను మందు మానేశాను, ఇంక నుంచి నేను అస్సలు తాగను మేరీ అని చెప్పిన. నోరు మూసుకొని పండుకోవాలి. అంతే. నమ్మరు, ఎందుకంటే మనం చేసే శాస్త్రాలు అలా ఉంటాయి. మన నడవడి మంచిది కాదు, మన ప్రవర్తన మంచిది కాదు, మన మాటలు మంచివి కావు. ఎవడు నమ్మడు. అయితే ఒకడున్నాడు పైన, భూలోకము అంతటా సంచారం చేస్తున్నాయంటే ఆయన కళ్ళు ఈ రాత్రి నీ మీద సంచారం చేస్తూ ఉన్నాడు. నిన్ను చూస్తున్నాడు. ఈరోజు 18వ జన్మదినోత్సవం రోజు నా కుమార్తె ఏం చేస్తుంది, వీడు ఒకడు వచ్చాడు, వీడు కూడా అలాగే ఉన్నాడు, ఈ ముసలోడు అయిపోయినాడు, తెల్లెట్టుకులు వచ్చింది, జుట్టంతా ఊడిపోయింది. 5'9.5" ఉండేటోండి నేను, నా హైట్ 5'8" వచ్చిన, ఇంకా పోతుంటా. ఇవన్నీ వేస్ట్. ఇప్పుడు బక్కగా హ్యాండ్సమ్ స్మార్ట్గా ఉండేటోండి, పోయింది. దేవుడు మీతో ఈరోజు మాట్లాడుతున్నారు. లిసన్ టు హిమ్, హీ విల్ టాక్ టు యూ, హీ విల్ కమ్ టు యూ. నువ్వు దేనినైనా యోచన చేస్తే అది నీకు స్థిరపడుతుంది. నువ్వు ఆయనతో ఉంటే, ఆయనలో సహవాసం చేస్తే నీకు మేలు కలుగుతుంది. పాపం గాడ్ విల్ బ్లెస్ యూ, గాడ్ విల్ అబండెంట్లీ బ్లెస్ యూ, విల్ గివ్ హిజ్ సాల్వేషన్ టు యూ. ఆయన రక్షణ నీకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఇంతమందిలో నువ్వు బహిరంగంగా ఒప్పుకున్నావు. ఇంకా నువ్వు చేయవలసింది ఏంటంటే, రెండవ స్టెప్ ఏంటంటే, యేసుక్రీస్తు నా రక్షకుడని నోటితో ఒప్పుకొని పాపాలని ఒప్పుకుంటే చాలు. ఒక్క సెంటెన్స్ లో అయిపోతుంది. యేసయ్యా నువ్వు నా రక్షకుడు అంట, నేను నమ్ముతున్నాను, నా హృదయంలోకి రా. షో మీ ద ఎఫెక్ట్ ఆఫ్ ద ప్రెసెన్స్ ఆఫ్ యూ ఇన్ మై హార్ట్ సో దట్ ఐ ఆమ్ చేంజ్. హౌ కెన్ ఐ చేంజ్? యూ షో మీ. అడుగు ఆయన, దేవుడు నీకు ఇస్తాడు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ లవ్స్ యూ. ప్రార్థన చేస్తున్నాం. చేయండి.